మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. గారు ఎవరు? మాధవ. హాయ్. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పని నుండి వచ్చానండి. నా కోసమా? ఉమ్. ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? హాయ్. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? హాయ్. ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మళ్ళెవరే, మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరొచ్చు వేస్తారా? అది కాదు బాబు గారు, మా వారు బోలుడు హైవేస్ నాకు వదిలి వెళ్ళిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారు ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారు పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చు వేస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనానండి. అనండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన
అమ్మాయి గారు ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి, నేను గంగ దివసం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తాడేమో, మీరు కాస్త దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ. పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి. ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే, నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు అడగాలండి, కోరుకోండి బాబు. సరే, నీదే. చాలండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో ఇంకా పడుకున్నారేంటండి? ఈవేళ మీ పుట్టినరోజు. లేవండి, అబ్బా లేవండి, రండి కూర్చోండి. ఇదిగోండి ఈ ఎన్నపూస ఒంటికి రాసుకుని, ఈ మేగడతో మొహం రుద్దుకుని, ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతనా? కాకపోవడం ఏంటండి, అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదయ్యా బాబు. ఏం పాపం? అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో? మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏమిటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండలకు తిప్పు. దేనికి? ఈ ఏళ అమ్మాయి గారు పుట్టినరోజే బాబు. నవ్వలమ్మ అర్రర్రర్రర్రర్రర్రర్రా. కుహు కుహు తప్ప కోయిలమ్మకేం తెలుసు, మొహం మొహం తప్ప కొండగాలికేం తెలుసు, గజ్జ కట్టుకోకున్నా కల్లు కల్లు మంటుంది అడుగు, ఎవరిదా అడుగు, ఎవరిదా అడుగు, గొంతు దాటి రాకున్నా గుండె ఊసు చెబుతుంది ఏ
నీ పలుకు కామాక్షమ్మ కరుణించిందో మీనాక్షమ్మ వరమిచ్చిందో రబ్బల బొమ్మ నవ్విందమ్మ రసనిమ్మ నవ్విందమ్మ అరరరరరరరర. నవ్వులేమో దివ్వెలాయే నడకలేమో మువ్వలాయే కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారిల్దమ్మ మాట నీదే పాట నీదే మనసూరించే ఆట నీదే పున్నమిరమ్మ పుట్టినరోజు వెన్నెల చిందు నాదే నాదే అరరరరరరరరా. ఆ, రరరరా. సుమనస్సుడు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను బాబు గారు. ఆహా. యాత్రల్లో ఎవరో కళ్ళ డాక్టరు పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు. అలాగా? అందుకే 4 రోజులు ఆలస్యమైంది. నాన్నగారు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వసహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేసి
డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.